సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ వర్మని. చూస్తున్నట్లయితే మనం ఇప్పుడు పల్నాడు జిల్లా వినుకొండలో అయితే ఉన్నాము. విషయం ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ తరహాలో హైడ్రా మన ఆంధ్రప్రదేశ్ కి తీసుకొస్తే, కొత్త తరహా చట్టం తీసుకొస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద మన పురపాలక సంఘ శాఖ మంత్రి నారాయణ స్పందన తెలియజేశారు. దాని మీద మన ప్రజల్ని ఇక్కడ అభిప్రాయం అనేది తెలుసుకుందామండి. మీ పేరు సార్? నా పేరు రాంబాబు అండి. నా పల్నాడు జిల్లా వినుకొండ అండి. ఈ హైడ్రా అనేది తెలంగాణలో మన రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ గా తీసుకొని ఆయన చాలా బాగా చేస్తున్నారండి. దాని వైద్యుగా ఇబ్బంది లేదు, కానీ ఆ హైడ్రా వల్ల కొంతమంది పేదలకు అన్యాయం కూడా జరిగింది. కొంతమంది అక్కడ ఇల్లు కట్టించుకున్న వాళ్ళు ఇవన్నీ కూడా ముందుగా పర్మిషన్ ఇవ్వటము, తర్వాత వాళ్ళ కన్స్ట్రక్షన్స్ పడేయటం అనేది అది గవర్నమెంట్ కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. కానీ సరే, హైడ్రా అనేది మంచిదే, మన ఆంధ్రాకి రావటం అనేది ఆహ్వానించదగ్గ విషయమే. కానీ ఇది కొద్దిగా లోతుగా ఆలోచించాల్సిన విషయం ఇది కొద్దిగా. ఎందుకంటే దీనిలో పేదలు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఏదైనా జీవనోపాధి సరైన మార్గం చూపించిన తర్వాత మన నారాయణ గారు దాని మీద లోతుగా డిస్కషన్ చేస్తే బాగుంటది, చర్చిస్తే బాగుంటదని మా ఆలోచన. కానీ అది ఎట్లా చేయాలి ఏంటనేది మన మినిస్టర్ గారు ఆలోచిస్తే బాగుంటది. అది సీఎం దాకా తీసుకెళ్లి డిస్కషన్ చేసి దాని మీద బాగుంటది. ఈ విషయాన్ని ఇంత ఇదిగా పట్టించుకొని ఇంత సర్వే చేస్తున్న సుమన్ టీవీ వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుసుకుంటూ, మీరే ఒక సీఎం దాకా మీ వాయిస్ గా మా వాయిస్ మీ వాయిస్ గా తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటున్నాను సుమన్ టీవీ వారు. హైడ్రా మీద అంటే ఇప్పుడు మనకి చెరువుల మీద ఇప్పుడు అసిద్ధంగా వర్షాలు వచ్చినాయి. బాగా వర్షాలు వచ్చిన దాన్ని బట్టి ఏం చేస్తున్నారు, నీళ్లు ఎక్కువగా బాగా ఎట్టుబడితే అటు దూసుకొని వెళ్ళిపోతున్నాయి, అన్ని మునిగిపోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఆక్రమణలు కట్టారని చెప్పని ఏకదమ్మున ఇళ్లలోంచి బయటికి నెట్టేసి ఇల్లు పడేస్తున్నారు ఏకదమ్మున. అది కరెక్ట్ కాదు కదా. ఆక్రమణ కట్టుకునేటప్పుడు ఇవాళ నిన్న కట్టినాయి కాదు కదా. ఆక్రమణ ఎప్పుడు 10-20 సంవత్సరాల నుంచి కట్టినాయి. అన్ని పార్టీలు చూశారు. అది కాంగ్రెస్ వాళ్ళు చూశారు, బీజేపీ వాళ్ళు చూశారు, టీడీపీ వాళ్ళు చూశారు, వైఎస్ఆర్ వాళ్ళు అందరూ చూశారు. అన్ని పార్టీలు చూసినాయి. వాళ్ళు ఇల్లు కట్టించుకుంటుంటే, వాళ్ళు ఇల్లు కట్టించుకునేటప్పుడు ఈ చెరువులో మీరు కడుతున్నారని చెప్పని పర్మిషన్ అన్న ఇవ్వకుండా ఉండాలా, లేదంటే వాళ్ళకి కరెంట్ అన్ని ఇవ్వకుండా ఉండాలా, లేదంటే రోడ్లన్నీ ఇవ్వకుండా ఉండాలా, లేదంటే మీరు మంచి ఇల్లు కానీ సప్లై లేకుండా చేయాలా. వాళ్ళు అక్కడ ఆగిపోతారు. మీరు ఏకదమ్మున నీళ్లు వరదలు వచ్చినాయి, మీరు కుంటలు వాగులు అన్ని మునిగిపోతున్నాయని చెప్పని వంద ఇల్లులను ఏకదమ్మున పడేస్తే వాళ్ళు ఏమైపోతారు. వాళ్ళకి పెచ్చేనో చూపించండి. 10-20 సంవత్సరాలు కదా, 30-40 సంవత్సరాలు కూడా ఉన్నారు కదా కట్టుకొని ఇల్లు. వాళ్ళు ఒకళ్ళు చూసి ఒకళ్ళు కట్టుకున్నారు కదా. ముందోడు కట్టుకున్నాడు అని చెప్పి ఈడు కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ ఈడు కట్టుకున్నాడు. వాడిని చూసి వాడిని కానీ ఆపేసినట్టుగానైతే ఈడు కట్టాడు కదా. ముందోడు చూసి దారి చూపించాడు కదా కట్టుకోవటం, ఆక్రమణ కట్టుకోవటం చెరువులో కట్టుకున్నాడు అన్నారు. చెరువులో కట్టుకునేటప్పుడు ఏం కట్టుకున్నాడు, చెరువులో కట్టాడు. చెరువులో వాడిని కానీ ఆపేసినట్టు ఎనకోడు కూడా కట్టాడు కదా. దాన్ని ఎందుకు కడతాడు వాడు? వాడిని ఆపేసాడని వీడు కూడా ఆగిపోతాడు. వాడిని మేల కూడా ఉంచబెట్టే కదా మీరు వీడు కూడా కట్టుకుంది. ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నడిబొడ్డులో ఉన్నటువంటి విజయవాడలో వరదలతోటి ఏ విధంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారో మనం ప్రత్యక్షంగా చూసాం. గతంలో కూడా హైడ్రా తరహా తీసుకురావడానికి కారణం ఏంటంటే, గతంలో హైదరాబాద్ మహానగరం వరదలతోటి ఏ విధంగా కొట్టుకుపోయిందో, అక్కడ ఉన్న ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఏ విధంగా అల్లాడిపోయారో గతంలో చూసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసి ఇప్పుడు హైడ్రాని తీసుకొచ్చారు. అక్రమదారుల మీద, అక్రమ కట్టడాల మీద ఉక్కుపాదం మోపుతూ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాల మీద ఆయన ఉక్కుపాదం మోపి వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అని చెప్పేసి తేడా చూడకుండా అందరూ సమన్వయం పాటిస్తూ కబ్జా చేశారు. ఆ చెరువులు ప్రాంతాల్లో కబ్జా చేశారు అని కనుక తెలితే ఖచ్చితంగా నిర్దాక్షిణంగా ఎలా అయితే పాల్గొట్టారో అంతే అతి కఠినమైనటువంటి వ్యవస్థని హైడ్రా రూపంలో మన ఆంధ్రప్రదేశ్ కూడా తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో విజయవాడే మన ప్రత్యక్ష సాక్ష్యం. ఎప్పుడో పూర్వకాలం చూసుకోవాల్సిన అవసరం లేదు, ఇప్పుడు చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. విజయవాడనే ప్రత్యక్ష సాక్ష్యంగా తీసుకొని మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నగరంలో, ఒక విజయవాడే కాదు, విజయవాడ ఒక ఉదాహరణగా తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నగరంలో కూడా హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి అక్రమార్కులపై, అక్రమ కట్టడాలపై మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు ఉక్కుపాదం మోపి వారు ఎంత పెద్దవారైనా సరే వారి మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఒక కొత్త చట్టాలు తీసుకురావాలని చెప్పేసి అక్రమ కట్టడాలపై, అక్రమ వ్యవస్థపై, అక్రమార్కులపై నిర్దాక్షిణ్యంగా అరెస్టులు చేయించి ఆ వ్యవస్థని నాశనం చేసేసి ఖచ్చితమైనటువంటి ప్రణాళికతోటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నగరం భద్రంగా, అందంగా, సురక్షితంగా ఉండాలని చెప్పేసి ఈ రాష్ట్ర ఒక పౌరుడిగా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. నా పేరు సంబెంగుల రవికుమార్, రాష్ట్ర విద్యార్థి యువసేన స్టూడెంట్ ఆర్గనైజేషన్
ప్రెసిడెంట్. తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా విధానం అనేది చాలా వరకు ప్రజలు హర్షిస్తున్నారు. ఎందుకంటే హైడ్రా విధానం అనేది ప్రత్యేక చట్టం తీసుకురావడం వల్ల మన ఏపీలో కూడా అక్రమ కట్టడాలు, వాగులు, నీటి ప్రవాహం వచ్చే దగ్గర అక్రమ కట్టడాలు కట్టడం వల్ల ఈ రోజున మరి మనం చూసిన ప్రత్యక్షంగా మరి మన ఏపీలో వరదలు వస్తే ఏ విధంగా ఉందనేది కొన్ని లక్షల కుటుంబాలు ఈ రోజున రోడ్డున పడ్డాయి. మరి వాళ్ళ ప్రజా ఆస్తులు నష్టమైపోయినాయి. మరి హైడ్రా విధానం అనేది మన ఏపీ ప్రభుత్వం కూడా తీసుకురావడం మంచిదే, కానీ దానిలో భాగంగా మన ఏపీ ప్రభుత్వం కూడా కక్ష సాధింపుల చర్యలకు పోకుండా ఈ నిజాయితీగా నిబద్ధతతోటి చట్ట ప్రకారం ఎవరైతే అక్రమ కట్టడాలు కట్టి ఉన్నారో వాళ్ళందరం కూడా వెకెట్ చేయించి మన రానున్నటువంటి భావి తరాల్లో కూడా మరి ప్రజా మనుగడకు చాలా దెబ్బుంది. కాబట్టి మరి ఈ రోజు ఏపీలో చూస్తే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆ విజయవాడ కరకట్ట దగ్గర మరి రిటర్నింగ్ వాల్ కట్టడం వల్ల ఈ రోజు ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా గానీ వరదలు ఉవ్వెత్తున వచ్చినా రిటర్నింగ్ వాల్ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఈ రోజు మన దాదాపుగా 2-3 లక్షల మంది ప్రాణాలు కాపాడగలిగాం. అలానే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు పెట్టి ప్రజల నుంచి వరదలు వస్తే కాపాడేటువంటి బాధ్యత తీసుకొని అక్రమ కట్టడాలు తొలగించాలని మనం చేస్తున్నాం.